2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, అంటే రిటైర్మెంట్ ఏజ్ వరకు చాలా మంది కూడా అంటే ఇప్పటి నుంచి ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అప్పటి వరకు అని ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో మరి అలా ఎవరైనా కూడా ఇనిషియల్గా బిగినర్స్ ఎవరైతే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, ఒక 25 నుంచి 30 ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ రిటైర్మెంట్ గురించి ముందుగానే ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ప్లాన్తో ఉన్నవాళ్ళు అసలు ఎంతతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, పెడితే రిటైర్మెంట్ అయ్యే వరకు వాళ్ళకి ఎంత లాభం వచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఒక చాలా సివియర్ అండ్ సీరియస్ కన్సర్న్ విషయం శిరీష. ఎందుకంటే ఎంతోమంది పేరెంట్స్ని నేను చూశాను. అంటే మన వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ అండ్ సూపర్ సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు ఇండియాలో. అండ్ దే ఆల్ హ్యావ్ బిన్ గెటింగ్ అ లాంజివిటీ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ ఎంత గ్రో అయిందంటే ఇంతకుముందు 50, 30, 60 ఏళ్ళ లోపల చాలామంది చనిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ టు టెక్నాలజీ, హెల్త్ కేర్లో ఉండడం వల్ల మంచి మంచి సర్జరీస్ వచ్చేసాయి, మంచి మంచి మెడిసిన్స్ రావడం వల్ల ఏంటంటే పీపుల్ ఏజ్ అనేది గ్రో అయిందనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఎంటైర్ స్పాన్ ఆఫ్ లైఫ్ అనేది ఏదైతే పెరిగిందో 70 ఏళ్ళ వరకు, 80, 90 ఏళ్ళ వరకు కూడా బ్రతుకుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా వృద్ధులైన తర్వాత వాళ్ళకి సరైన హోమ్లో ఒక ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అనేది లేదు ఫ్రమ్ ది కిడ్స్. అంటే కిడ్స్ అంటే కూడా వాళ్ళు కూడా ఒక 30, 40 ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్య కానివ్వండి. అని నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కదా, ప్లీజ్ డు నాట్ మిస్టేక్ మీ. నేనేమంటున్నాను అంటే ఇక్కడ కొన్ని ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏంటంటే వీళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. నేనేమంటానంటే మీరు యాక్చువల్గా ప్లానింగ్ చేయకపోతే పిల్లల్ని మీరు దోషులుగా యూ కెనాట్ ఆస్క్ ఫర్ జస్టిస్, బ్లేమ్ చేయలేం. ఎందుకంటే మీరే సరిగ్గా మీరు ఒక 1000 సంపాదిస్తున్నారా, 1,00,000 సంపాదిస్తున్నారా నెలకి, అందులో నుంచి డబ్బులు కూడబెట్టేసి మీరు ఒకవేళ పెట్టుబడిగా పెట్టకపోతే మీరు పిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారండి? వాళ్ళు వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళ కష్టాల వల్ల పడుతున్నారు. అంటే నేను ఇక్కడ పెద్దల్ని కూడా నేను బ్లేమ్ చేయట్లేదు. నేను ఏమంటానంటే వాళ్ళ దగ్గర అవేర్నెస్, ఆ ఎడ్యుకేషన్ లేనందువల్ల వాళ్ళు తప్పులు చేస్తున్నారు. వాళ్ళు కావాలని చేయరు కదా. ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారండి, ఆయన వెళ్ళి మనం అడిగితే నాకు తెలిసి ఉంటే నేను చేసుకుని నా పిల్లల మీద నేను డిపెండ్ అయ్యేవాడిని కాదు కదండి అంటారు. సో మీ అందరి కోసము మీకు ఆ కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి చేసే ప్రయత్నం ఇది సుమన్ టీవీ నుంచి మనం. సో నేనేమంటానంటే మీ అందరూ కూడా దయచేసి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడండి, ఏదో వార్ వీడియోస్ చూడండి. నేనేమంటానంటే దాని అందరికంటే ముందు మీరు పెట్టుబడి గురించి మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకునే వీడియో ఫస్ట్ చూడండి. నేను ఎందుకు అంటున్నాను అంటే ఈ మాట, మీకు జ్వరం వస్తే ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది, కానీ అదే సీరియస్ డిసీజ్ వస్తే డాక్టర్ తప్పరు కదా. సో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉంది. ఒక పెద్ద మేజర్ క్యాన్సర్ లాంటి ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ లాంటిది ఒక పరిస్థితిలో మీరు ఉన్నారు. దీన్ని అరికట్టాలి అంటే మీరు ముందు నుంచే ఆ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానివ్వండి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానివ్వండి, ఆర్ నన్ను అడగండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా అట్ ద ఏజ్ ఆఫ్ 25, 30 ఏజ్లో ఉన్నారు. 60 ఏళ్ళకి మీరు రిటైర్ అవ్వను అనుకున్నా కానీ మీరు అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బై ద ఏజ్ ఆఫ్ 50+ మీరు కాస్తంత మీ ఎనర్జీ అంతా కోల్పోతారు. సో యూ స్టార్ట్ ప్రిఫరింగ్ టేకింగ్ మోర్ రెస్ట్ అనమాట. నా బాడీకి రెస్ట్ కావాలి, నేను ఎక్కువగా పని చేయలేకపోతున్నాను. సో మరి అలాంటప్పుడు ఎవరు వస్తారు మిమ్మల్ని కాపాడుకోవడానికి? ఏ డబ్బు మీ దగ్గరకు వస్తుంది, ఎవరి డబ్బు మీ దగ్గరకు వస్తుందని రాదు. సో మీరే ప్లాన్ చేసుకోండి మీ రిటైర్మెంట్ని. కింగ్ లాగా మీరు ఉంటారో అదే లైఫ్ స్టైల్ మీరు ఈరోజు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అదే లైఫ్ స్టైల్తో మీరు రిటైర్మెంట్ లైఫ్ని కూడా హ్యాపీగా, మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్న మీ ఆవిడ కూడా షీ విల్ ఆల్సో హ్యావ్ అ హ్యాపీ లైఫ్. సో చెప్తున్నాను ఇక్కడ రిటైర్మెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు. ఇందులో మీరు ఇంకా కాస్త నా ఏజ్ ఇంత కాదండి, ఎక్కువ ఉంది తక్కువ ఉంది అంటే నన్ను అడగండి, నేను చెప్తా, అది పక్కన పెడదాం. నౌ కమింగ్ టు దిస్ మ్యాటర్, మీరు 25 ఇయర్స్లో ఖచ్చితంగా ఒక జాబ్లో అనేది లేదంటే ఒక వ్యాపారంలో మీరు బిజీ అయిపోతారు. బై ద ఏజ్ బిట్వీన్ 25 to 30 ఈజ్ అ క్రూషియల్ ఏజ్ అనమాట. ఎందుకంటే 25లో మీరు ఉద్యోగం స్టార్ట్ చేస్తే, వ్యాపారం స్టార్ట్ చేస్తే 30 ఇయర్ ఏజ్ రాగానే 5 ఇయర్స్ తర్వాత మీరు ఒక పెళ్లి కోసం అనేది ప్రెషర్ ఇంట్లో ఉంటుంది. ఖచ్చితంగా యూ హ్యావ్ టు బో టు దట్ ప్రెషర్. సో మీరు పెళ్లి చేసుకునే ముందే ఈ పెట్టుబడులు అనేది మీరు అలవాటు పడ్డారనుకోండి, పెళ్లికి తర్వాత ఇంకా వేరే ఖర్చులు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మీరు అలవాటు పడాల్సి వస్తుంది. సో లెట్ మీ టెల్ యూ, ఒక 10,000 రూపాయలు నెలకి మీరు దాచుకోగలుగుతారనుకోండి మీ ఫ్యూచర్ కోసము, డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బికమ్ అ కింగ్. అది ఎలా మీకు ఇక్కడ చూపిస్తా. సో నేను మీకు ఎంత చెప్పానండి, నెలకి 10,000 దాచుకోండి పెట్టుబడి విషయంలో అని చెప్పాను. కానీ ఇక్కడ ఎంత చూపిస్తున్నాను? 6,500 రూపాయలు. నిజంగా చెప్తున్నాను శిరీష, 4 సినిమాలు, ఒక 2 పార్టీలు,
షాపింగ్లు చేస్తేనే మీకు ₹1,00,000 ఖర్చు అయిపోతుంది సంవత్సరానికి. సో నేనేమంటున్నానంటే అంత 8,000 నుంచి 10,000 రూపాయలు బడ్జెట్ కాకుండా 6,500 ప్రతి నెల మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సుకున్న అన్ని పనులు కూడా మీరు అప్పుడు ఎంజాయ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే సరే మీరు ఇప్పుడు ఎంజాయ్ పూర్తిగా చేయొద్దా అంటే కొంచెం చేసుకోండి, కానీ మిగతాది మీరు సేవ్ చేసుకుంటే 12% ప్రకారంగా అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ తర్వాత మీ బ్యాంకులో ఉంటాయి ₹2 కోట్ల. సో కెన్ యూ జస్ట్ అండర్స్టాండ్, కెన్ యూ జస్ట్ బిలీవ్ దిస్? అంటే మీకు ఆ ఏజ్లో మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫిజికల్ హెల్త్ అనేది పూర్తిగా ఆ స్టెమినా ఉండదు. దాంతోపాటే మీకు పిల్లల సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాంతోపాటే ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకవేళ ఎక్స్పైర్ అయ్యారనుకోండి, ఆ డిప్రెషన్తో మీరు ఇంకా టెన్షన్లో ఉంటారు. అంటే మీకు ఇన్ని గనం టెన్షన్స్ పెట్టుకొని ఒక్క ఫైనాన్షియల్ సాలిడ్ స్టేటస్ అనేది మీకు వచ్చేసింది అనుకోండి, ఇవన్నీ టెన్షన్లు మీరు మర్చిపోతారు. సో ఆ ₹2 కోట్ల వల్ల మీరు హ్యాపీగా మీ రిటైర్మెంట్ లైఫ్ని నలుగురికి మంచి చేసో లేదంటే 4 మంచి ట్రిప్పులు తీసుకొని ఇండియా మొత్తంలో మీరు హ్యాపీగా ఉండొచ్చు. చెప్పడానికి అర్థం ఏంటంటే ఈ రోజున మీరు ప్లానింగ్ చేయకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ తప్పవు. లేదంటే రోడ్డు మీద పక్కన ఫుట్పాత్ మీద ఎంతోమంది రాత్రి పడుకుంటున్నారు, వెళ్ళి చూడండి. అంటే వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటున్నారా? అందరికీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉండేది, కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళకి సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈ రోజున వాళ్ళందరూ కూడా అలాంటి లైఫ్ చూడాల్సి వచ్చింది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఇలాంటి మాటలు కాస్తంత గుచ్చుకుంటాయి నిజంగా చెప్పాలి అంటే. యు మే ఫీల్ బ్యాడ్, బట్ నేను ఒకటే మాట చెప్తాను, మీరు ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయండి, మిమ్మల్ని ఎవ్వరు ఓడించలేరు. దీన్ని కాస్త మీరు ప్లాన్ చేసుకున్నారంటే, నేను అది కూడా చెప్తున్నాను ఇక్కడ శిరీష, జస్ట్ 12% మాత్రమే చెప్తున్నాను ప్రతి సంవత్సరం. 12% ఈజ్ లైక్ వెరీ లెస్ అనమాట. మీరు కనీసం దీనిపైన ఒకవేళ మార్కెట్స్ మంచి రిటర్న్స్ దాదాపు 20%, 30%, 50% ప్రతి సంవత్సరం ఇస్తే మీకు ఆ 2 కోట్లు కాదండి, అది 10 కోట్లు అయిపోతుంది మీకు. సో నేను చాలా తక్కువ చెప్పాను అనమాట. మీకు 2 crores ఈజ్ లైక్ వెరీ ఈజీ టు గెట్, కానీ మీరు దీనికోసం ప్లానింగ్ ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఇది నా రిక్వెస్ట్. అండ్ ఈ రోజున మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఎనీ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.